ఇది కదా ఫన్ అంటే, ఇసుకతోటి సిగ్నల్ పాయింట్ నుంచి ఇక్కడి వరకు ట్రాఫిక్ గది, వెనకలేమో అంబులెన్స్. ఇప్పుడు ఎన్ని సిగ్నల్ లైట్లు పడితే మేము ఎదరికి వెళ్ళాలి ఏంది? ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఇది అనుకుంటా, 1 కిలోమీటర్ ట్రాఫిక్ ఉంది ఇప్పుడు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయ్స్, ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన, బయటకైతే వెళ్ళాను అనమాట. బయటకు వెళ్ళి ఫోటోషూట్ అదే చేసుకొని అది ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేసి ఇప్పుడు క్లాస్కి అయితే వెళ్తున్నా. సక్సెస్ఫుల్గా హైవే అయితే ఎక్కేసాను. మరి ఇక్కడ ఏం జరుగుతుందో తెలీదు. కటింగ్ అయితే క్లోజ్ చేసారు అనమాట. క్లోజ్ చేసేసి లెఫ్ట్ సైడ్ దిగనిస్తలేదు. అండ్ దట్టు పోలీసు వాళ్ళు చాలా గట్టిగా బందోబస్తుగా ఆశిర్రు. ఏందో మరి తెలీదు, ఎవరు వస్తున్నారు ఏంటి ఏం తెలీదు. వర్షం కూడా పడుతుంది. పెద్ద వర్షమేం కాదు, చిన్న చిన్న చినుకులే. బట్ అది కూడా కెమెరాని డిస్టర్బ్ చేస్తాయి. చిల్లగా ఇంకేం లేట్ చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ రోల్ ద ఇంట్రో. హైవే అయితే ఎక్కేసినాం. కాకపోతే పోలీసు వాళ్ళు చాలా గట్టి కాస్తుర్రు. ఐ డోంట్ నో వాట్స్ ద రీజన్. మొత్తం సర్వీస్ రోడ్లోనే కానీ మెయిన్ రోడ్లోనే కానీ చాలా గట్టి కాస్తుర్రు. అండ్ అంతమంది సౌండ్ ఎంజాయ్ చేస్తారు. మా చిన్న చిన్న డ్రిజిలింగ్ అవుతుంది, అదే నాకు లెన్స్ మీద పడి డిస్టర్బ్ చేస్తుంటుంది విజన్ని. దేవుడా, ఇది మన 390 అంత ఫుల్ ఉండదు కదా. సో బొక్కల నుంచి కొట్టాలంటే భయం అవుతుంది. అంటే ఇది ఎలా కొట్టాలంటే స్లో డౌన్ అవ్వకూడదు అనమాట. స్లో డౌన్ అవ్వకుండానే మనం అది గ్యాపింగ్ అనేది చేసుకుంటే ఈజీ ఉంటుంది. స్లో డౌన్ అయిపోయిన తర్వాత మనం గ్యాపింగ్ కొడదామని అనుకుంటే కష్టమవుతుంది. ఎందుకంటే ఫుల్ ఉండదు. మనం లాగినప్పటికీ ఆ సైకిల్ కన్నా స్పీడ్గా వెళ్ళిపోతాడు. గట్లని చెప్పి నేను తక్కువ చేయట్లే, కంపేర్ చేస్తున్నా. నాకు వైజర్ మీద అయితే మొత్తం చినుకులే పడుతున్నాయి ఫుల్గా. ఈ ఆపోజిట్ సైడ్ వీళ్ళు వస్తారు కదా, ఆ లైట్స్ ఏమో మొహం మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది. మరి గోప్రో స్క్రీన్ మీద ఎట్లుందో తెలియదు. సారీ, గోప్రో లెన్స్ మీద.
ఇది కదా ఫన్ అంటే, ఇసుకతోటి సిగ్నల్ పాయింట్ నుంచి ఇక్కడి వరకు ట్రాఫిక్, అది వెనకలేమో అంబులెన్స్. ఇప్పుడు ఎన్ని సిగ్నల్ లైట్లు పడితే మేము ఎదరికి వెళ్ళాలి ఏంది? ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఇది అనుకుంటా. 1 కిలోమీటర్ ట్రాఫిక్ ఉంది ఇప్పుడు. 1 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్. అక్కడ ఏమవుతుందో ఏందో, ఎందుకు వీళ్ళు పోలీసులు కాసినప్పుడే నాకు ట్రాఫిక్ అవుతుంది, లేదంటే నాకు ఎంత ట్రాఫిక్ అవ్వదు. ఇక్కడ వాళ్ళు కాస్తుర్రు అంటేనే ట్రాఫిక్ అవుతుంది. పోనీ అదేదో కాసి ఇదేమి ఎంతగానం ట్రాఫిక్ ఉంది దేవుడా. గాయ్స్ ఇప్పుడైతే క్లాస్ అయితే అయిపోయింది, నేను ఇంటికి అయితే వెళ్తున్నా. టైం వచ్చి 9:20 అయిపోయింది. రియాక్షన్స్ అంటే అంత గట్టిగా పాప్స్ వెళ్తే ఎవరైనా తిరిగి చూస్తారులే. 9:30 అయిపోయింది. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. అయితే ఎక్కేసినాం. ఇందాక అస్సలు హైవే ఎక్కినప్పటికి ఎంత తిప్పలు పట్టానంటే, ఆ సిగ్నల్ పాయింట్లు దాటడానికి అవి దాటడానికి ఎన్ని తిప్పలు అంటే అన్ని తిప్పలు పడ్డాను. చలో నైట్ డ్రైవ్కి నాకు వ్యూస్ లాస్ట్ వీడియోలో బాగా వచ్చింది, అందుకని ఈరోజు కూడా గోల మనకు తెలియట్లేదు కానీ గట్టిగా అవుతుంది.
ఒక వెహికల్ పక్కన ఉన్నప్పుడు, అంటే పెద్ద వెహికల్ లైక్ లారీ, బస్సు అట్లా పక్కన ఉన్నప్పుడు వస్తుంది సౌండ్, రీసౌండ్ టాప్ క్లాస్. చలో గైస్, బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తా. మాతరా బాబీ సైనింగ్ ఆఫ్.